న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు జన్మదిన వేడుకలను 85వ వార్డు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 85వ వార్డు అధ్యక్షులు ఇన్ఛార్జ్ కర్రి దశేంద్ర ఆధ్వర్యంలో పెదమడక సంపత్ వినాయక స్వామి గుడిలో పల్లా శ్రీనివాసరావు పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించి హోమం చేయించారు. అనంతరం కర్రి దశేంద్ర ఆర్థిక సాయంతో కేక్ కట్ చేసి ఆగనపూడి ఏరియా హాస్పిటల్లో రోగులకు గర్భిణీ స్త్రీలకు పండ్లు, బ్రెడ్, ఫ్రూటీలు పంపిణీ చేశారు. కూటమి నేతలు గవర సోమశేఖర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలు కార్యకర్తల కోసం పనిచేసే నేత పల్లా శ్రీనివాస్ అన్నారు. కర్రి దశేంద్ర మాట్లాడుతూ ప్రజల కష్టాలు గుర్తించే నేత, పాలనలో పారదర్శకత ఉండాలనే వ్యక్తి, అన్ని వర్గాల ప్రజలు మెచ్చే నేత అని యువతకు ఆదర్శనమని కొనియాడారు. ఎల్లపు ప్రసాద్ మాట్లాడుతూ 85వ వార్డు అభివృద్ధి ప్రదాత మరియు నాయకత్వ ప్రతిమ గల వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు ఉపాధ్యక్షులు కరణం సత్యారావు, 85వ వార్డు జనసేన అధ్యక్షులు కవర సోమశేఖర్, మాజీ కార్పొరేషన్ ఇళ్లపు వరలక్ష్మీ ప్రసాద్, బీజేపీ మండల అధ్యక్షులు కోసూరి తాతారావు, గంత కోరు అప్పారావు, ఆగనంపూడి ఏరియా హాస్పిటల్ డైరెక్టర్లు డొక్క రమేష్, గజ్జల రమణమ్మ, నూకరాజు, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. జన్మదినోత్సవం సందర్భంగా మరి మన 85వ వార్డులో మన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కర్రి దశేంద్ర గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. మరి మంచి నాయకుడు, ప్రజానాయకుడు, ప్రజల కోసం నిరంతరం తప్పించే వ్యక్తి, మరి గాజువాక నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, మరి అగనంపూడి సంబంధించి 85, 79 వార్డుల్లో మరి ఎన్నో అత్యధిక ఆయన ఎమ్మెల్యే అయినంటనే అత్యధికమైనటువంటి నిధులు కేటాయించి మన అభివృద్ధికి, మన అగనంపూడి అభివృద్ధికి అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు మన వార్డు తరఫున తెలియజేసుకుంటూ ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ, అలాగే ఆయన భవిష్యత్తులో మరెన్నో పదవులు మరి నిర్వహించాలని కోరుకుంటూ మరొకసారి ఆయనకి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్. గాజువాక ప్రజల నమ్మకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు మరి గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు 57వ పుట్టినరోజు పురస్కరించుకొని ఈరోజు జీవీఎంసీ 85వ వార్డులో టీడీపీ వార్డు అధ్యక్షులు తమ్ముడు శ్రీ కర్రి దశేంద్ర గారి అధ్యక్షతన ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు అగనపూడి ప్రాంతంలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. అలాగే ఈనాటి కార్యక్రమం చేసినటువంటి టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్ అయినటువంటి ఇల్లపు ప్రసాద్, వరలక్ష్మీ ప్రసాద్ గారికి, బీజేపీ అధ్యక్షులు కోసూరి తాతారావు గారికి, విశాఖ పార్లమెంటరీ అయినటువంటి ఉపాధ్యక్షులైనటువంటి కర్ణం సత్యారావు గారికి, అలాగే ఈనాటి కార్యక్రమం ఇచ్చేసిన కూటమి నాయకులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు పల్లా శ్రీనివాసరావు గారి పుట్టినరోజు అంటే గాజువా నియోజకవర్గంలో ఉన్న కూటమి శ్రేణులు, అదేవిధంగా గాజువా ప్రజలు కూడా ఇది ఒక పెద్ద పండగ. ఎందుకంటే గాజువా నియోజకవర్గంలో ఈ అగనంపూడి ప్రాంతం ఏదైతే ఉందో 79, 85వ వార్డు గాజువా నియోజకవర్గంలో చివరి ప్రాంతం అయినటువంటి అభివృద్ధికి గతంలో నోచుకోకుండా ఉన్నప్పుడు కూడా 2014, 2019 వరకు కూడా ఆయన నాయకత్వంలో చాలా డెవలప్ చేయడం జరిగింది. ఇటు నిర్వాసిత గ్రామాలు కానీ, అటు అగనంపూడి పరిసర ప్రాంతాల్లో డెవలప్మెంట్ చేశారు. అదేవిధంగా ఈరోజు మళ్ళీ పల్లా శ్రీనివాసరావు గారు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 నుంచి కూడా ఈ 2 ఏళ్ళలో కూడా ఆయన చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించి అనేకమైన డెవలప్మెంట్స్ లైక్ 85వ వార్డులో 13.5 కోట్లు ఇచ్చారు. అగనపూడి సీనియర్ నాయకులు సత్యారావు గారు మాట్లాడే ముందు మరి మీ అందరికీ కూడా పల్లా గారు మన ప్రాంతానికి చేసిన మరి కొన్ని పనులన్నీ తెలియపరచడం జరిగింది. మరి అగనపూడి టోల్ గేట్ ని వచ్చిన వెంటనే ఒక నెల రోజుల్లో తీస్తానన్న మాటకి 15 రోజుల్లోనే ఆ టోల్ గేట్ ను తొలగించారు. ఎన్నో ఏళ్ళ దీర్ఘకాలకు ఉన్న టోల్ గేట్ ను. అలాగే గతంలో అగనపూడి కాలేజీని మరి ఆయన నిర్మించడం జరిగింది. అలాగే ఇప్పుడు పాలిటెక్నికల్ కాలేజీ కూడా మన బర్త్డే గిఫ్ట్ గా నిన్న మరి మనకి ఆయన ప్రకటించడం జరిగింది. పాలిటెక్నికల్ గాజువాకకి రాబోతుంది. అందులోని మన అగనపూడిలో అది అగనపూడిలోనే పెట్టడానికి మనకి చెప్పారు. అలాగే
ఇక్కడ కాలేజీలో టెంపరీగా పెట్టి తర్వాత హైవే పక్కనే అవతల ల్యాండ్ చూసి మన అగనపూడి ప్రాంతంలోనే ఆయన పెడతామని చెప్పడం కూడా జరిగింది. మన అగనపూడి ప్రాంత ప్రజలందరూ కూడా ఆయనకు రుణపడి ఉంటారు. అలాగే మరి 2 స్పోర్ట్స్, ఎందుకంటే యువత అందరూ కూడా చెడు మార్గాలకు వెళ్తున్నారని 2 స్పోర్ట్స్ గ్రౌండ్లు కూడా మనకి డెవలప్మెంట్ శాంక్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా డెవలప్మెంట్ ఇక్కడ అగనపూడి ప్రాంతంలో రోడ్లన్నీ కూడా మనం ఇంకా పల్లెటూరు వాతావరణమే అగనపూడి కనబడుతుంది. ఇది ఒక సిటీ వాతావరణం స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలని ఆయన ఆకాంక్షతో మరి రోడ్లన్నీ కూడా ఒక రూపురేఖలకి మరి ఆయన ఒక ప్రణాళిక చేశారు. అలాగే అక్కడ ఎన్నో ఏళ్లుగా ఉన్న బొర్రామగడ్డ ఏదైతే బ్రిడ్జి ఉందో ఆ బ్రిడ్జికి కూడా ఒక 6 కోట్ల రూపాయల ప్రపోజల్ పంపించారు. అతి త్వరలో ఆ బ్రిడ్జి కూడా నిర్మాణం జరుగుతుంది. ఇది కాకుండా అన్ని గ్రామాల్లో కూడా ప్రతి ఏదో వరకు శాంక్షన్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు. ఇంకా ఒక 2-3 గ్రామాలు మిగిలి ఉన్నాయి. వాటికి కూడా మరి నెక్స్ట్ టర్మ్లో మరి ఆ వర్కులన్నీ శాంక్షన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఎక్కడ చూసినా వీధి లైట్లు కలకల మనకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎంతో వీధి లైట్లు అన్ని కూడా కలకల ఆడుతున్నాయి. ఎక్కడ చూసినా లైట్లు వెలుగుతున్నాయి. అప్పుడప్పుడు ఏదో కరెంటు ప్రాబ్లం వల్ల లైట్లు ఆగిపోయి ఉండదు తప్పించి కానీ ఎక్కడా కూడా మరి కరెంట్ లైట్లు లేవని మాట్లేదు. అలా అది కాకుండా ప్రతి దగ్గర కూడా మంచినీటి కోసం బోర్లు వేయించారు. అదే కాకుండా మనకి వాటర్ లైన్లు అన్నీ కూడా ప్రతి ఊర్లో కూడా వాటర్ లైన్లు మరి న్యూ వాటర్ లైన్ అండర్ గ్రౌండ్ లైన్లు వేయించడం జరిగింది. కాకుండా ఇంకా రానున్న రోజుల్లో ఏ ఒక్క సమస్య అయినా ఆయన దృష్టి తీసుకెళ్తే వెంటనే పరిష్కారం చేసే మార్గంగా చూస్తున్నారు. అలాగే స్టీల్ ప్లాంట్కి 14,440 కోట్లు మరి తీసుకొచ్చి ప్లాంట్ అభివృద్ధికి తోడ్పడ్డారు. అలాగే కొంత నిర్వాసితులకు కొంతమందిని మరి తీసేయడం జరిగింది ఉద్యోగాలు. సప్లై విషయంలో కానీ ఎక్కడా లేనట్టు ఎన్నో తరాలుగా ఎన్నో సంవత్సరాలుగా వెనకబడి అంటే ఉండిపోయిన సమస్యలు పరిష్కారం అయ్యాయండి ఇక్కడ గాజువాక నియోజకవర్గంలో. ఎస్పెషల్లీ అగనంపూడికి సంబంధించి 87వ వార్డుకి సంబంధించి అభివృద్ధి జరిగిందంటే గతంలో నాకు పల్లా శ్రీనివాసరావు గారి గురించి 14-19 కొంచెం పరిచయం ఉన్నప్పటికీ ఆయన వ్యక్తిత్వంగానే ఆయన మనిషి చదువుకున్న వ్యక్తి కాబట్టి ఆయనకి సొసైటీలో మంచి పేరుందని తెలిసినప్పటికీ ఆ రోజు మేము వేరే పార్టీలో ఉన్నాం. కానీ బిఫోర్ ఎలక్షన్ అనేది పల్లా గారు ఎలక్షన్ 2 సంవత్సరాల ముందే పల్లా గారు ఇక్కడ ఎమ్మెల్యే అవుతారనేది ప్రతిపక్షం మేము ఎమ్మెల్యేగా మేము పార్టీకి పనిచేసే వ్యక్తులు కూడా చెప్పడం జరిగింది గతంలో. అలాంటి వ్యక్తి మరి అభివృద్ధి చేశారు కాబట్టి 2024లో కూడా అత్యధికమైన మెజార్టీలో రాష్ట్రం మొత్తం మీద మరి గెలవడం అనేది గాజువాక ప్రాంతానికి కాదు రాష్ట్రం మొత్తానికి ఈరోజు తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించే అవకాశం మరి గాజువాక ప్రజలు మరి పల్లా గారికి ఇచ్చారు. మరి పల్లా గారిని అంత అభిమానిస్తున్నారు కాబట్టి ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చేసే అవకాశం ఆయనకు ఉంటుందని తెలియజేసుకుంటూ ఇంకేదైనా కావాలంటే ఈ జననేతగా ఉన్న ఈ పల్లా శ్రీనివాస్ గారి దగ్గర నుంచి మీరు నేర్చుకున్న ముఖ్య విషయం. పల్లా గారు అంటే నేను నిజంగా చెప్తున్నానండి, అంటే ఏదేదో ముఖస్థుతి అయితే కాదు, 100% కొనతాల రామకృష్ణ గారి దగ్గర మేము పనిచేసాం 2004 నుంచి 2009. మరి కొనతాల రామకృష్ణ గారు ఎలాగైతే ఆయన రాష్ట్రం మొత్తం కానీ లేకపోతే మన జిల్లా మొత్తం ఒక ప్రణాళికాబద్ధంగా చేయాలి, డెవలప్ చేయాలి, గోదావరి నీళ్ళు తేవాలి, రకరకాల ఆయన ఆలోచన ఉండేది. అలాంటి ఉత్తమమైన ఆలోచనలు ప్రజలకి మంచి చేయాలి, ప్రజలకి ఏదో ఒకటి మనం ఇక్కడ ప్రాంత ప్రజాప్రతినిధులు ఉన్నాం కాబట్టి ప్రజలకి ఏదైతే అవసరమో ఇమీడియట్ గా ఒక ఎగ్జాంపుల్ అండి. టోల్ గేట్ నుంచి దాదాపు టోల్ గేట్ ఎంతో మంది మనం సఫర్ అయ్యేవాళ్ళం. టోల్ గేట్ నుంచి ఆయన గెలిచిన వెంటనే పరిష్కారం 15 రోజుల్లో ఎవ్వరూ చేయలేనంటే సాహసం చేశారు ఆయన. ఒక టోల్ గేట్ ముట్టుకోవడం ఈజీ కాదు. ఒక రాష్ట్ర ప్రభుత్వ రంగంలో నడిచేది టోల్ గేట్. అలాంటి దాన్ని ఆయన హై రిస్క్ చేసి టోల్ గేట్ ని వెంటనే తొలగించడం. అదే స్టీల్ ప్లాంట్ గురించి ఆయన బిఫోర్ ఎలక్షన్ ఇంకా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉండాలిగానే ఆయన నిరాహార దీక్ష చేశారు. మరి ఈరోజు నిజంగా పల్లా గారు కానీ లేకపోతే మన ఎన్డీఏ కూటమి కానీ గెలవకపోతే ఈరోజు స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఎలా ఉండేదో మరి స్టీల్ ప్లాంట్ నిర్వాసిత కాలనీ ఎంప్లాయీస్ కానీ అర్థమవుతుంది. అలాగే స్టీల్ ప్లాంట్ ఈరోజు ఎంత రివైవల్ అయిందంటే కేవలం అది పల్లా గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు, మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఎన్డీఏ ప్రభుత్వం వల్లని మన అగంపూర్ ప్రాంతం వరకు మన గాజువాక ప్రాంతం వరకు వస్తే నాకు ముఖ్యంగా తెలిసింది ఇంకా రోడ్లు డెవలప్మెంట్ అనేది ఇంకా అద్భుతం. మరి 2,250 కోట్లు 8 నెలల్లో మరి మన గాజువాక ప్రాంతానికి వచ్చిందంటే అది కేవలం మన పల్లా గారి కృషి అని తెలియజేయాలి. ఇంకా రానున్న 3 సంవత్సరాల టర్మ్ ఉంది.
మంచి ఇంకా అభివృద్ధి చెందుతుంది. మరి ఆయన నాయకత్వంలో మనందరం కూడా ఇంకా మేము మా 79 కుటుంబ నాయకులందరూ కూడా ఆయన నాయకత్వంలోనే పనిచేస్తాం. ఆయన అడుగుజాల్లో ఆయనకి ఎక్కడ చెడ్డ పేరు రాకుండా ఆయనకి ఇంకా మంచి పేరు, మా వల్ల ఇంకా మంచి పేరు ఇచ్చేలాగా చేస్తామని తెలియజేసుకుంటూ మరి ఆయనకి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై పల్లా. తమిళనాడు విజయకాంత్ మీకు ఆయనతో ఉన్న అనుబంధం ఈ సందర్భంగా ఆయన బర్త్డే విశేషం ఏమైనా ఉంటే గుర్తు ఒకసారి. ఈ రోజు మన గౌరవులైన రాష్ట్ర అధ్యక్షులు మరియు గాజువాక శాసనసభ్యులు రావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటూ, పల్లా శ్రీనివాసరావు గారు అంటే ఆయన మంచితనానికి మారు పేరు లేదండి. అభివృద్ధి అని మీరు అడుగుతున్నారు. అభివృద్ధి అన్నది ఆయన చేతల్లోనే ఉంది. అభివృద్ధికి అయితే మేము చూపించలేము. అది